వైఎస్ఆర్సీపీ పార్టీపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని బులుగు వైరస్ పట్టి పీడిస్తోందన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు కంటతడి పెట్టడానికి అంబటే కారణమని గుర్తు చేశారు. అయితే ఇళ్లపై దాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. అభివృద్ధిని అడ్డుకుంటే కూటమి ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. నేతల్ని వారి యొక్క అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నాను, మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి? కేవలం బూతులు తిట్టడం, అలాగే అనైతిక వ్యవహారాలు, కులాలు మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటే మీ ధ్యేయం అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం. అయ్యే మాటలు ప్రజలను కలపగలవు, అలాగే సమాజాన్ని విడగొట్టగలవు. మనం మాట్లాడే ధోరణి బట్టి ఎన్నో మార్పులు, వాటి యొక్క పరివాసాలు ఉంటాయి. ఒక మంచి మాట మనుషులని దగ్గర చేస్తుంది, అదే ఒక చెడు మాట సమాజాన్ని చీల్చేస్తుంది. అదే మాటలు అశాంతికి అలాగే విభేదాలకు నాంది పలుకుతా ఉన్నాయి. అదే మనకి గత కొద్ది రోజులుగా మనకు కనపడతా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కల్తీ నెయ్యి సబ్జెక్ట్ జరుగుతూ ఉంది. కల్తీ నెయ్యి, ఆవు లేదు, పాలు లేవు, కల్తీ జరిగింది అని నిర్ధారించారు. సింథటిక్ ఘీ అని చెప్పారు. అడల్ట్రేషన్ జరిగింది, హవాలా ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి నిర్ధారించారు. వారు చేసినటువంటి ఏదైతే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఏదైతే మళ్ళా వారు చేసినటువంటి ల్యాబ్ వారు ఇచ్చినటువంటి ఇది చార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా లార్డ్ కానీ లేకపోతే యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎక్కడ కూడా ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర మెథడాలజీ లేదు అని చెప్పారు. సరే, అది జరుగుతున్న తరుణంలో తిరుపతిలో ఒక ఆయన దైవ ద్రోహులు అని చెప్పి ఫ్లెక్సీలు పెడతాడు, యాగాలు చేస్తాడు. ఎవరైతే దీనికి ముఖ్యమైన కారకుడో అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అనే మనిషి, ఆయనే ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాడు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారో, బూత్ రాజకీయం చేశారో, దానికే అనైతికంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము. ఈ రోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామా వచ్చి ఓపెన్గా చెప్పండి. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడు అది కాదు. నిజంగా మా సిద్ధాంతం ఎవరికైనా అన్యాయం చేయాలని లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి అనుకుంటే జూన్ 4న 2024 రోజు సాయంత్రమే ఎవరి ఇంట్లో కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు. ముఖ్యంగా నేను నా కాన్స్టిట్యున్సీ కూడా చెప్తాను, ఏదైతే ఎలక్షన్ రోజు నా మీద దాడి జరిగిందో, నాతో గొడవైందో, వాళ్ళ మీద ఈ రోజు దాకా కేసు కూడా లేదు, వాళ్ళ మీద ప్రతి దాడి కూడా లేదు. మా సిద్ధాంతం అది కాదు. వాళ్ళు గమనించాలి. వైసీపీ పార్టీ వాళ్ళు 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేస్తూ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారు. అది వాళ్ళు ఇచ్చినటువంటి గట్టి హెచ్చరిక. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. రాబోయే రోజుల్లో ప్రజలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే పరిస్థితులు లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వారి నాయకుడు అలా ఉన్నాడు కాబట్టి కింద వాళ్ళందరూ కూడా, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇక్కడ మొన్న చూసాం గుంటూరులో అంబటి అవ్వచ్చు, మరి నిన్న జోగి రమేష్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతూ కూడా కులాలు మాట్లాడతారు, వెనుకబడిన వర్గాలు అంటారు. దొంగలకు, హత్యాకోరులకు, విధ్వంసకారులకు వీళ్ళందరికీ కూడా కులాలు వర్తించవు. వారు చేసేటువంటి అంటే వారి భావశైలి అలాగే వారి ప్రవర్తన అవి చూస్తా. దాని ద్వారా మన కులాల మీద రావాలి తప్ప ఎక్కడ కూడా మేము ఏదైనా చేసుకుంటాం, మా కులాల మీద మా ఆపాద తీసుకుంటాం అంటే ఏ కులం కూడా అది ఒప్పుకోదు. కులం అంటే మనం ఏ తప్పులు చేసినా కూడా, ఎన్ని పాపాలు చేసినా కూడా అవి కులానికి రుద్దుతా అంటే కులం వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోరని చెప్పేసి కూడా నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.